దేవుడు మీకు తోడై ఉండునుగాక, మీ ఆత్మకు తోడై ఉండునుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆమెన్. దేవదేవుని మహిమపరుస్తూ, ఆయనను ప్రార్థిస్తూ, ఆయన యొక్క పరిశుద్ధతను పరిపరి విధాలుగా ఆకాశము పైన ఉన్నటువంటి దూతలు పరిశుద్ధులతో పాటు భూమి అందున్నటువంటి విశ్వాసులు భక్తగ్రీసరులు సహితం దేవదేవుని మహిమపరిచి ప్రార్థించి ప్రస్తుతించి కీర్తించి ఆరాధించే ఒక నిత్య నూతనమైనటువంటి ప్రక్రియ యుగాలుగా జగత్తులో జరుగుతున్నటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి ప్రార్థనలో భాగం. తెలుగు క్రైస్తవ కీర్తనలో దేవుని యొక్క పరిశుద్ధతను వివరిస్తూ మనకు పరిశుద్ధమైనటువంటి దేవునిని స్తుతిస్తున్నప్పుడు పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నేను వర్ణింపగలరా, పరిశుద్ధ జనకుడా, పరమాత్మ రూపుడా, నిరూపమ బలబుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధతనయుడా, నరరూపధారుడా, నరులను రక్షించు కరుణా సముద్ర, పరిశుద్ధ 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 ప్రభువా అని అనర్గళంగా దూతులతో సహితం పోటీపడే విధంగా దేవదేవుని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధానంలోనికి ప్రార్థనలో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ప్రార్థనను గూర్చినటువంటి అనేకమైనటువంటి సత్యాలను మన మదిలో జ్ఞాపకం తెచ్చుకుంటాం. అట్టి సత్యాలను మన స్వీయ అనుభవాలతో జోడించినప్పుడు క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియ అన్నటువంటి విషయం బహుశా అంత సులువుగా మన మస్తిష్కంబునకు, మన మనస్సుకు, మనకున్నటువంటి జ్ఞానానికి అంత సులువుగా అర్థం కాదు. ప్రార్థనకు ఉపక్రమించకముందు ఈ విషయాలతో పాటు మన ప్రామాణిక గ్రంథమైనటువంటి బైబిల్లో మనకు పరమ గురువైనటువంటి పురుషార్థుడు, పురుషోత్తముడు, యేసుక్రీస్తు దేవుడు వారు సెలవిచ్చినటువంటి మాటలతో పాటు గ్రంథం అంతట్లో కూడా 66 పుస్తకాలలో ఇటు ప్రార్థనకి ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యతను ఒకవేళ మనము గనక స్మరణకు తెచ్చుకోగలిగితే ప్రార్థనను ఎంత ప్రభావవంతముగా చేయగలమో మనకు తెలియకుండానే మనము స్ఫూర్తిని పొందగలుగుతాం. అయితే 8 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇటు ప్రార్థనను గురించి తెలుసుకోవాల్సినటువంటి అగత్యం, అవసరం ప్రతి క్రైస్తవ భక్తుని మీద, విశ్వాసు మీద ఉన్నదని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. 8 things you are supposed to remember about prayer. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా 26 పుస్తకాలలో మిత్రమా దాదాపుగా 650 ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా గ్రంథస్థం చేయబడ్డాయి. 650 ప్రార్థనలు భక్తులచే చేయబడినటువంటి వైనం విశ్వాసులు విశ్వనాథుడైనటువంటి యేసుక్రీస్తు దేవునికి వారు మొరపెట్టి ప్రార్థించి అభ్యర్థించి మనవి చేసి ఆయన సన్నిధిలో గోచాడినటువంటి విషయము 650 సార్లు లిఖితంబులాయను. అయితే ఈ 650 సార్లలో రమారమిగా 450కి పైగా సార్లు చేసినటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనకు దేవుని బిడ్డలు, విశ్వాసులు లేదా భక్తులు తప్పనిసరిగా వారు చేసినటువంటి విజ్ఞాపనలో వారు విజయం పొందినటువంటి విషయం 66 పుస్తకాలైనటువంటి క్రైస్తవ ప్రామాణిక గ్రంథమైనటువంటి పవిత్ర గ్రంథంలో మనం చూడగలుగుతాం. అవుట్ ఆఫ్ 650 prayers which have been mentioned in the scriptures, 450 prayers are recorded as answers to the prayers. Therefore, దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నిశ్చయంగా నీ ఫలము నీవు పొందుతామన్నటువంటి ఆశ్వాసనముతో ఆయన సన్నిధిలోనికి మనము ప్రవేశించాలి. Let us move with a positive attitude, affirmative attitude, that God is going to listen to our prayers and God is going to answer to our prayers. That is the second thing.
మూడవ విషయము ఏంటంటే ప్రేయర్ ఈజ్ ఫస్ట్ మెన్షన్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఆది గ్రంథమైనటువంటి 66 పుస్తకాలలో ఆది కాండము 4వ అధ్యాయము 26వ వచనంలో ప్రార్థన అన్నటువంటి పదము తొలిసారిగా గ్రంథస్థము చేయబడింది. అక్కడ మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషను పేరు పెట్టి అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం the word prayer, the practice of prayer is being introduced, and thereon it is being continued till the generations. మానవుడు మొట్టమొదటిసారిగా దేవుని యొక్క కృపను వెతికిన అనంతరం దేవుని వలన పొందినటువంటి ఫలమును వారు అనుభవించిన అనంతరం యెహోవా దేవుని యొక్క పుణ్యనామమున పవిత్ర నామమున ప్రార్థన చేయుట అనేటువంటి సంస్కృతి మనము ఆది కాండము 4వ అధ్యాయం 26వ వచనంలో చూస్తాం. 8 విషయాలు ప్రార్థన గురించి మనం మధ్యలో ఉంచుకోవలసిన వాటిలో 650 సార్లు ప్రార్థనలు, పలు రకములైన ప్రార్థనలు పవిత్ర గ్రంథంలో లిఖితంబులాయను. అందులో 450కి పైగా ప్రార్థనలకు దేవదేవుడు భక్తులు కోరుకున్న విధంగా వారు జవాబు పొందినారు. మరి ప్రార్థన అన్నటువంటిది ఆది కాండము 4:26వ వచనంలో మనం మొట్టమొదటిసారిగా ఇటు సంస్కృతి ఇటు ఆచరణ ఆరంభమైనట్టు చూస్తాం. 4వది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా వారు ప్రార్థనా పరులై ఉండిరి. వారు ఎక్కడ కూడా ప్రార్థన అన్నటువంటి ఇటు ప్రక్రియను ఏనాడు కూడా వారు అలసత్వము ప్రదర్శించలేదు. ఎందుకంటే వారు మానవ జాతి ఎంతటికి కూడా మార్గదర్శి అయి మార్గనిర్దేశకుడైన మనుష్య కుమారునిగా భూమి మీద వారు జీవించినారు. హీ జస్ట్ ప్రీచ్డ్ వాట్ హీ హెస్ ప్రాక్టీస్డ్, హీ జస్ట్ ప్రాక్టీస్డ్ వాట్ హీ హెస్ ప్రీచ్డ్. వారు భూమి మీద పరిచర్యను ఆరంభించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు 25 వెవ్వేరు సందర్భాలలో ఇటు పరిచర్య జీవితంలో వారు ప్రార్థన చేసినట్టు బైబిల్ గ్రంథం మనకు ప్రబోధిస్తుంది. అంటే ప్రార్థననే యేసుక్రీస్తు ప్రభుల వారికి జీవనాడిగా ఉండెను. ప్రార్థననే వారికి రక్షణ కవచమై ఉండెను. ప్రార్థననే వారికి కావలసినటువంటి ఇట్ వాజ్ సంథింగ్ లైక్ దిక్సూచి అయి ఉండెను. ప్రార్థన లేకుండా యేసుక్రీస్తు ప్రభుల వారు ఏనాడు కూడా తమ యొక్క పాదాన్ని ఒక్క క్షణము కొరకైనను వారు ముందుకు వెళ్ళడానికి సాహసించలేదు. అందుకే వారి పరిచర్య జీవితం అంతట్లో కూడా 25 సార్లు ఇటు ప్రార్థన గురించి వారు చేసినటువంటి వైనాన్ని పవిత్ర గ్రంథం మనకు బోధిస్తుంది. 5వ విషయం ఇటు ప్రార్థనలో వారి యొక్క అనుచరులు అపోస్తులైనటువంటి పరిశుద్ధులైన పౌలు గారు కూడా ప్రార్థనను గురించినటువంటి విషయాన్ని కులంకుషంగా క్షుణ్ణంగా పట్టుదలతో ప్రార్థనకున్న ప్రాముఖ్యతను, దాని వలన మానవుడు పొందేటువంటి విశ్వాసాన్ని, మానవుడు పొందేటువంటి వన్నెను ఎక్కడ కూడా వారు రాజీ పడినట్టు కానీ లేదా ప్రార్థనకు ద్వితీయ స్థానాన్ని ఆపాదించినటువంటి వైనం పరిశుద్ధులైనటువంటి పౌలు గారు రచించినటువంటి ఏ పత్రికలలో కూడా మనం కనుగొనచాలం. గురువు ఏది ఆపాదించినాడో శిష్యుడు దానిని అనుసరించి ఆమోదించినాడు. పౌలు గారి యొక్క పత్రికలలో వి ఫైండ్ ప్రేయర్ రిపోర్ట్స్, ప్రార్థన యొక్క కావలసినటువంటి ఆ రిపోర్ట్స్ను మనం చూడగలుగుతాం. వి హ్యావ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇన్ ద ఎపిసోడ్స్ ఆఫ్ సెయింట్ పాల్. ప్రార్థన కొరకు ఆయన పలు సందర్భాలలో పరిశుద్ధ సంఘాలను పరిపరి విధాలుగా వారిని ప్రేరేపించి అయ్యా ప్రార్థన చేయండి అన్నటువంటి మనవులను అనేక సందర్భాలలో ఉటంకించినట్టు వారి యొక్క పత్రిక భాగాలలో మనం చూస్తాం. మరి ప్రార్థన గురించినటువంటి బోధల విషయంలో కూడా దాదాపుగా 41 సార్లు ఈ ప్రార్థన యొక్క ప్రబోధాలను మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం. దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్ అపోస్టల్ పౌల్, the significance of prayer in the life mission ministry of Saint Paul.
అండ్ పరిశుద్ధ గ్రంథంలో 9 రకములైనటువంటి వెవ్వేరు ప్రార్థనల యొక్క వర్గీకరణను మనం చూడగలుగుతాం. 9 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రేయర్స్, బైబిల్ లిస్ట్స్. మరి 7వ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థనలో 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాల మీద మన యొక్క ప్రార్థన కనీసం వాటిపైన ప్రతి ప్రార్థనలో మన యొక్క దృష్టిని కేంద్రీకరించి ప్రతినిత్యం మినిమంగా ఈ 5 విషయాల కొరకైన ప్రార్థన ప్రతి విశ్వాసి చెయ్యడం ధర్మమని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు నేర్పించినటువంటి ప్రార్థనా పద్ధతిలో వారు బోధిస్తారు. లూకా వ్రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 1-4 వచనాలు ఈ విధంగా మనం చూస్తాం. ఆయన ఒక రోజున ప్రార్థన చేయుట చాలించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని వారు ఆయనను అడిగిరి. అందుకైన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము. మేము మాకు అచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనక మా పాపములను క్షమించుము, మమ్మను శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. 8వ విషయం, ఇటు ప్రార్థనలో మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మరొక ప్రాముఖ్యమైన కోణం ఏంటంటే, ప్రతి ప్రార్థన యొక్క చివరి అంకమున, చివరి భాగమున మనకు ఆమీన్ అని మనము ఏకముగా ముక్త కంఠముతో చేయబడినటువంటి విజ్ఞాపనలకు మనము ఆమోదయోగ్యమైనటువంటి మనస్సుతో, ఏకభావముతో, మరి ఏక విజ్ఞాపన ఏక దేవునికి చేస్తున్నామనడానికిగా మనం ఈ ఆమీన్ అన్నటువంటి పదాన్ని మనం ఉచ్చరిస్తాం. లేదా తదాస్తు, లేదా కలుగునుగాక దేవా అన్నటువంటి భావనను ఇట్టి విషయం మనం వాడతాం. అయితే పరిశుద్ధ గ్రంథములో మరి సంఖ్యాకాండములో తొలిసారిగా ఈ ఆమీన్ అన్నటువంటి పదం వాడబడినట్టు మనం చూడగలుగుతాం. ఇది సంఖ్యాకాండం 5వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం. శాపము కలుగచేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలెను. ఇది పరిశుద్ధ గ్రంథంలో మనకివ్వబడినటువంటి 8 ప్రాముఖ్యమైన విషయాలు మనం ప్రార్థనలో మనము స్మరణకు తెచ్చుకోవాలి. అందులో మొదటిది 450 సార్లు 650 సార్లు ప్రార్థన అనేది లేఖన భాగములో ఇది నివేదించబడినది. 450 సార్లు ప్రార్థనకు భక్తుడు కోరుకున్న విధంగా జవాబు పొందగలిగినాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రార్థన అనేటువంటి సంస్కృతి, ప్రార్థన అనేటువంటి ప్రక్రియ ఆదికాండము 4:26లో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు జీవనకాలంలో చేసిన పరిచర్యలో దాదాపుగా 25 వెవ్వేరు రకములైనటువంటి పరిస్థితులలో వారు ప్రార్థన చేసి మనకు కూడా అన్ని స్థితిగతులయందు దేవునికి ప్రార్థన చేయమని వారు మనకు బోధించినారు. వారి యొక్క శిష్యులు అపోస్తులైనటువంటి పౌలు గారు కూడా ప్రార్థనకు తగు ప్రాముఖ్యతను తమ పత్రికలన్నింటిలో కూడా వారు ఇచ్చినారు. మరి 6వది ఏంటంటే 9 రకములైనటువంటి ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. యేసుక్రీస్తు ప్రభువు వారు స్వయంగా నేర్పినటువంటి పరలోక ప్రార్థన లేదా ప్రభు ప్రార్థన లేదా మాదిరి ప్రార్థనలో 5 ఏరియాస్లో మనం ప్రార్థించాలని వారు మనకు నేర్పించినారు. 8వది ఆమెన్ అన్నటువంటి పదం ప్రప్రథమంగా సంఖ్యాకాండం 5:22లో మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రార్థన చేసేటప్పుడు ఏ విధమైనటువంటి సాపేక్ష స్థితి లేదా ఆధ్యాత్మికమైనటువంటి వైఖరి లేదా ఏ విధమైనటువంటి శరీర ఆకృతితో మనం ప్రార్థన చేస్తే దేవుని సన్నిధానములో అది ఆమోదయోగ్యమైనటువంటి ప్రార్థన అన్నటువంటి ఆలోచన చాలా సందర్భాలలో మన యొక్క మనసులకు, ఆలోచనలకు, హృదయాలకు తటస్థించి ఉండవచ్చు.
అయితే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు చేసినటువంటి కొన్ని రకములైనటువంటి సాపేక్ష స్థితిని లేదా ఆధ్యాత్మికమైనటువంటి వైఖరిని నేను మీ ముందు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి సర్వసాధారణంగా క్రైస్తవ సమాజం లేదా క్రైస్తవ భక్తులు, భూమి మీద ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరు మోకరించి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయటం మరి సామాన్యమైనటువంటి, మరి సమాజం అంతా కూడా ఆమోదయోగ్యమైనటువంటి సాపేక్ష స్థితి లేదా ద పోస్చర్ ఆఫ్ ప్రేయర్ అని మనం నమ్ముతాం. మరి ఇటు విషయాన్ని ఎఫెసీలో పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని ప్రార్థన చేసేదను. ఇది ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మోకరించి ప్రార్థించే సాపేక్ష స్థితి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. రెండవది ఏంటంటే పడక మీద ఉండి ప్రార్థన చేసిన దేవుడు వారి యొక్క ప్రార్థనలను ఆలకించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. 4వ సంకీర్తన 3వ వచనంలో వీ కెన్ లై ఆన్ అవర్ బెడ్స్ అండ్ పాండర్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. పడకలపైన ధ్యానము చేసేటువంటి పరిస్థితిని భక్తులు ఆచరించినటువంటిది మనం చూస్తాం. మూడవ అంశం ఏంటంటే బిగ్గరగా ప్రార్థన చేసినారు. వీఆర్ అలౌడ్ టు క్రై లౌడ్ టు ద లార్డ్. సంకీర్తన 34:6 వచనంలో మనం చూస్తాం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. మొర్రపెట్టగా, ఎంత బిగ్గరగా నువ్వు ప్రార్థన చేయడానికి ఏ రకమైనటువంటి పరిమితితో కూడినటువంటిది లేదు. నీ హృదయంలో ఉన్నటువంటి ఆవేశాన్ని, హృదయంలో ఉన్నటువంటి బాధను, నువ్వు పడుతున్నటువంటి వేదనను స్వరపేటికలో నుంచి నువ్వు బిగ్గరగా అరచి దేవుని సన్నిధానంలో ప్రార్థించేటువంటి ఆ ఆచరణను దేవుడు ఆమోదించినట్టు మనం చూస్తాం. 4వది మౌన ప్రార్థన, సైలెంట్. వీఆర్ పర్మిటెడ్ టు ప్రే ఇన్ అవర్ హార్ట్స్ లైక్ హన్నా ప్రేడ్ టు గాడ్. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. సౌలు నేడు యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగజేసిన దినము కనుక ఈ దినమున ఏ మనిషిని మీరు చంపవద్దు అనెను. మరి హన్నా చేసినటువంటి ప్రార్థనలో మనం మౌనంగా దేవుని సన్నిధానములోనికి వచ్చి అక్కడ ప్రార్థన చేసినట్టు హన్నా తన యొక్క హృదయాన్ని దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఒలకబోసినటువంటి విషయాన్ని మనం చూడగలుగుతున్నాం. స్పెండింగ్ టైమ్ ఇన్ సైలెన్స్ ఆల్సో మ్యాటర్స్ మై ఫ్రెండ్స్. లెట్ యువర్ హార్ట్ క్రై, లెట్ యువర్ హార్ట్ వీప్, pour down your heart on the feet of the Lord. Allow him to examine your heart, the state of your heart, the tears that rolls down on your cheeks. In silence, God is able to understand the language of silence. Therefore, he is going to even answer the prayers that are being done in silence. 5వ పద్ధతి పరిశుద్ధ గ్రంథంలో 5వ సాపేక్ష స్థితిని మనం చూడగలుగుతాం. హ్యాండ్స్ లిఫ్టెడ్. వీఆర్ అలౌడ్ టు లిఫ్ట్ అప్ అవర్ హ్యాండ్స్ అండ్ ప్రే టు గాడ్. తిమోతి యొక్క మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. కావున ప్రతి స్థలమందును పురుషులకు కోపమును సంశయమును లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. దేవుని యొక్క పవిత్ర నామంలో ఆయన ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేయవలనని సాక్షాత్తు మనకు తిమోతి యొక్క పత్రికలో పౌలు గారు మనకు సెలవిస్తున్నారు. మరొక అంశం ఏంటంటే వీఆర్ పర్మిటెడ్ టు ఓపెన్ అవర్ ఐస్ అండ్ ప్రే టు గాడ్. భారతీయ సంస్కృతిలో, భారతీయ భక్తిలో మనకు దేవుని సన్నిధానంలోనికి రాగానే భక్తితో మనం కనులు మూసుకొని దేవునిని మనం మొక్కుతాం, దేవునిని ఆరాధిస్తాం, దేవునిని మహిమపరుస్తాం, దేవునికి విన్నవించుకుంటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం ఆకాశం వైపు కనులెత్తి ప్రార్థన చేసిన వైనాన్ని చూస్తాం.
యోహాను గారు రాసినటువంటి సువార్త 17వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలుగుతాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమును వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. దిస్ ఇస్ వన్ సార్ట్ ఆఫ్ ప్రేయర్ వి కంటిన్యూ టు డూ. మరొక అంశం ఏంటంటే హెడ్ బౌడ్, శిరస్సు వంచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తాం. ఇది కూడా భారతీయ ఇతిహాసంలో, భారతీయ యొక్క భక్తి భావనలో మరి నేత్రాలు మూసుకోవడం, శిరస్సును దేవుని సన్నిధానంలోనికి వెళ్ళగానే వంచడం, ఇది మన భక్తి భావనలో చాలా సామాన్యమైనటువంటి సాపేక్ష స్థితి. మరి ఇటు విషయం కూడా మనం బైబిల్ యొక్క భక్తి భావనలో కూడా ఇలాంటి సాపేక్ష స్థితిని మనం చూడగలుగుతాం. దేవుని సన్నిధానంలోనికి వెళ్ళగానే శిరస్సును వంచి ఆయన యొక్క అధికారాన్ని ఒప్పుకోవడం. ఇటు విషయాన్ని మనం ఆదికాండం 24వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తాం. ఆ మనుష్యుడు తన తల వంచి యెహోవాకు మ్రొక్కి అన్నది సాగిపోతూ ఉన్నది. తల వంచడం యెహోవాకు మొక్కడముతో సమానమైనటువంటిది. మిత్రుడా, మరి మరొక సాపేక్ష స్థితి పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. దట్ ఈస్ టు ప్రోస్ట్రేట్, అనగా దేవుని సన్నిధానంకి, దీనికి గ్రీకులో ప్రాసిక్యుని అన్నటువంటి పదం వాడబడింది. మరి వీఆర్ అలౌడ్ టు ప్రోస్ట్రేట్ అండ్ ప్రే టు గాడ్. దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి సాగిలపడి, సాష్టాంగం పడి, మన యొక్క దండము దేవుని యొక్క పాదాల చెంత పెట్టి, అయ్యా నా స్థితిని కరుణించు అని ప్రార్థన చేసినాం. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారి జీవితంలో ఇటుది ఆచరించినట్టు మత్తయి గారు రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలో మనం కనుగొంటాం. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు కానీ నీ చిత్త ప్రకారము కానిమ్ము అని ప్రార్థన చేశాను. సాష్టాంగపడి ప్రణమిల్లి ప్రార్థన చేయమును కూడా భారతీయ సంస్కృతి, భక్తి ప్రపంచంలో మన పితరులు మనకిచ్చినటువంటి ఒక స్వాస్థ్యము. దిస్ ఈజ్ ఆల్సో ఈవెన్ పర్మిటెడ్ ఇన్ ద బైబల్. మరొక సాపేక్ష స్థితి, ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసి లేదా భక్తుడు ఉంచేటువంటి మరొక సాపేక్ష స్థితి ఏదనగా స్టాండింగ్, లేచి నిలిచిన ఉండి ప్రార్థించడం. మరి నిలబడి కూడా ప్రార్థన చేస్తే మరి భక్తుడు దేవుని యొక్క సన్నిధానంలోనికి వారి ప్రార్థనను చేరవేయగలుగుతాడు. వీఆర్ పర్మిటెడ్ టు స్టాండ్ అండ్ ప్రే టు గాడ్. మార్కు రాసినటువంటి సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తాం. మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయునప్పుడల్లా వారిని క్షమించుడి. ఇన్ని సాపేక్ష స్థితులలో మనము దేవునికి అనునిత్యం ప్రార్థన చేయగలుగుతాం. ఇట్టి ప్రార్థన దేవుని యొక్క దృష్టిలో అంగీకారయోగ్యమైనది. ద పోస్చర్ ఆఫ్ ప్రేయర్. మొదటిది మోకరించి ప్రార్థన చేయడం. రెండవది అననుకూల పరిస్థితులలో మనము పడకపై పవలించిన సహితం మనము ధ్యానము చేయగలుగుతాం. మూడవది మన హృదయములో ఉన్నటువంటి అలజడికి మనము బిగ్గరగా దేవుని నామాన్ని ఎత్తి ఉచ్చరించి ప్రార్థన చేయగలుగుతాం. నాలుగవది సామాన్యమైనటువంటి సైలెన్స్లో, నిశ్శబ్దంతో కూడా దేవునికి మనం ప్రార్థన చేయగలుగుతాం. ఐదవది చేతులు ఎత్తి, కరములు ఎత్తి ఆకాశం వైపు చాపి మనం ప్రార్థన చేయడానికి అనుమతి పొందిన వారమైతాం. ఆరవది నేత్రాలు తెరిచి కూడా ప్రార్థన చేస్తే దేవుడు అట్టి ప్రార్థనను ఆలకిస్తాడని ఈ రోజున తెలుసుకుంటున్నాం. ఏడవది శిరస్సు వంచి ఆయన సన్నిధానంలో ప్రార్థన చేయగలుగుతున్నాం. ఎనిమిదవది సాగిలపడి సాష్టాంగ ప్రమాణం చేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలుగుతున్నాం. నిలిచుండి సహితం ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయగలుగుతున్నాం. సాపేక్ష స్థితి ఏది ఏమైనప్పటికీ నిశ్చయముగా ప్రార్థన చేస్తే దేవుడు అట్టి ప్రార్థనను నిజాయితీగా వారు ఆలకిస్తారు, ఆలపిస్తారు, అంగీకరిస్తారని చెప్పడానికి పవిత్ర గ్రంథమే మనకు నిలువెత్తు తార్కాణం, నిలువెత్తు సాక్ష్యం.
కారణం ఏంటనంటే 650 సార్లు భక్తులు చేసినటువంటి ప్రార్థన లేఖనాలలో గ్రంథస్థం చేయబడినప్పుడు 450 ప్రార్థనలకు దేవుడు ఆలకించి, లేదా దేవుడు భక్తులు చేసినటువంటి ప్రార్థనను నచ్చి మెచ్చి ఆ ప్రార్థనలకు దేవుడు ప్రతిఫలం ఇచ్చినాడు. కనుక నిన్న నేడు రేపు నిరంతరము మార్పు లేనటువంటి దేవదేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులముగా, యుగ యుగాలుగా ఉండేటువంటి దేవుని యొక్క అనునయులముగా, వారు చెప్పినటువంటి మాటపై నేటి వరకు వారు నిబద్ధతతో మనం చేసే ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవునిగా ప్రతినిత్యం ఆయన సన్నిధానంలోనికి మనం ప్రత్యక్షపరుచుకోవాలన్నది బైబిల్ గ్రంథం మనకు ప్రబోధిస్తున్నటువంటి పరమ సత్యం. యేసుక్రీస్తు జీవితం అంతా కూడా 25 ఆయా సందర్భాలలో నిత్యము వారు ప్రార్థన మీద తమ యొక్క పరిచర్య జీవితాన్ని, ప్రయాణ జీవితాన్ని పలుకును వారు కేవలము ప్రార్థనను ఆధారము చేసుకొని మాత్రమే జీవించినారు. ఆయన నమ్ముకున్నటువంటి వారంగా, వారు చూయించినటువంటి మార్గములో నడిచేటువంటి వారంగా, యేసు ప్రభు యొక్క మార్గనిర్దేశకత్వంలో జీవించడానికి ఇష్టపడినటువంటి వారముగా మనము సహితం మన యొక్క ప్రతి కదలికలో, బహుశా ప్రతి ఉచ్ఛ్వాసన నిశ్వాసలలో కూడా ప్రార్థన అనేది లేకుండా మనము ఏ దినము, ఏ క్షణము, ఏ సందర్భాన్ని కూడా యోచన చేయడానికి కూడా సాహసింపకూడదు అన్నటువంటిది దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక పరమ సత్యం. ప్రార్థన వినే ఆ పావనుడు, ప్రార్థన నేర్పినటువంటి మనుష్య కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు, ప్రార్థనను ప్రతిఫలింపచేసే పవిత్రాత్మ దేవుడు, ముగ్గురు కూడా మీ ప్రార్థనలో మీకు అండగా, మీకు తోడుగా, మీకు ధైర్యముగా వారు అనునిత్యం మిమ్మల్ని వెంటబెట్టుకొని ఉంటారు. కనుక ధైర్యము వహించి దేవుని సన్నిధానములోనికి ప్రార్థనలతో మనము విశ్వాసముతో ముందుకు వెళ్దాం. ప్రార్థనను కోరుకుందాం, కాంక్షించుదాం. అట్టి కాంక్ష నెరవేరబడిన అనంతరం నిజాయితీగా దేవునిని మహిమపరచడం క్రైస్తవ ధార్మిక ధర్మం.